సార్ అంటే జనరల్గా పడుతూ లేస్తూ వెళ్ళడం ఇలా రకరకాల నడకలు ఉంటాయి. బట్ మీ 10 ఏళ్ల ప్రయాణంలో ప్రతిసారి పైకి పైకి అనమాట. అంటే మీకు మీరే గోల్స్ సెట్ చేసుకుంటున్నారు. ఈసారి ఏకంగా 200 కోట్లు ఆల్ టైమ్ అన్నారు కానీ బట్ మినిమం 300 కోట్లు కొట్టేలా ఉంది సినిమా. సో ఎలా అనిపిస్తుంది ఈ విజయం మీకు? సో ఇది అన్ని సక్సెస్లతో పాటు ఇది చాలా స్పెషల్ నాకు. ప్రతి ఫిల్మ్కి ఎన్నో హర్డిల్స్ మధ్య ప్రతిసారి ఏదో ఒక దీంట్లో వచ్చి సక్సెస్ కొడుతూనే ఉన్నాను. అండ్ ఈసారి ఇది నాకు ఎందుకు స్పెషల్ అంటే ఒక వెంకటేష్ గారు నాది హ్యాట్రిక్ కాంబినేషన్. అండ్ ఒక ఒక ఎంటర్టైన్మెంట్ బ్యాక్డ్రాప్తో ఒక ఫ్యామిలీ జోనర్లో వచ్చిన ఒక సినిమాని ఇంత పెద్ద విజయాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రేక్షకులు తీసుకెళ్ళి వాళ్ళు ఇంత రెవెన్యూస్ ఇవ్వటం అనేది ఇట్స్ లైక్ మైండ్ బ్లోయింగ్ అనేది. అండ్ అది అసలు ఈ సంక్రాంతి నాకు ఎప్పటికీ మర్చిపోలేని సంక్రాంతి. అండ్ ఐ నీడెడ్ దిస్ బిగ్ హిట్. బాగా బాగా నీడెడ్. మీరు నీడెడ్ అంటున్నారు కానీ బట్ ఆడియన్స్ అందరూ కూడా వర్త్ అనిల్ వర్త్ అంటున్నారు. యాక్చువల్గా 150 పెట్టినా 200 పెట్టినా దానికి అంటున్నారు. మళ్ళీ మళ్ళీ వస్తున్నారు థియేటర్ ఫ్యామిలీ ఆడియన్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే అంటే 4am షోకి అసలు మామూలు సినిమాలు హిట్ అయినా కూడా ఫ్యామిలీస్ రావడమే తగ్గిపోతాయి. 4am షోకి ఫ్యామిలీస్ తో హౌస్ఫుల్ నేను అయిపోయింది. చాలా షాక్ అయ్యాను. నేను ఎర్లీ మార్నింగ్ షోస్ చేస్తే అందరినీ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడి మీకు ఏమైనా పిచ్చి పెట్టిందా, ఎర్లీ మార్నింగ్ షో వేస్తున్నారండి, సో మనకి ఫ్యామిలీస్ కదా కొద్దిగా 9-10 తర్వాత అంటే మీరు చూడండి అన్న ఇది వేరేలా ఉంటుందని చెప్పండి. నేను నమ్మలేదు. నేను భ్రమరాంబాగ్ కానీ మళ్ళీ మార్నింగ్ 7:30, 7కు 5కు షోలకి వెళ్తే మొత్తం ఫ్యామిలీస్ విత్ పిల్లలతో ఉన్నారు. సో నేనైతే చాలా ఇది ఒక హిస్టారిక్ మూమెంట్ నా కెరియర్ లో. ఎందుకంటే మార్నింగ్ బెనిఫిట్ షోలకి ఫ్యాన్స్ వెళ్తుంటారు, కుర్రోలు యూత్ వెళ్తుంటారు. అసలు ఫ్యామిలీస్ బెనిఫిట్ షోస్ రావడం అనేది ఇట్స్ లైక్ ఈ సినిమాకే జరిగిందేమో. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది సార్. పండగ ఏదైనా ఏంటంటే అందరు ఫ్యామిలీ అందరూ కలిసి ఆనందంగా ఉండడమే కదా. అనిల్ రావిపూడి సినిమాలో ఆనందం ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. సో కాబట్టి పండగను అలా కిక్ స్టార్ట్ చేశారు వాళ్ళు. పండుగ కాస్త ముందుగానే మార్నింగ్ భోగిమంటలు వేశారు ముందు రోజు. మీదేమో సంక్రాంతి మీతో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా సంక్రాంతికి వస్తున్నాం అన్నాం కాబట్టి అందరూ వచ్చారు అనమాట యాక్చువల్గా. అయితే RRR లాంటి సినిమాని క్రాస్ చేసేసి టాప్ 1 పొజిషన్ లో కలెక్ట్ చేయడం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేశారు ఎలా? అదే అసలు చెప్తున్నాను కదా, ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ కొన్ని సెంటర్స్ చాలా మంది చెప్తున్నారు. బీసీ సెంటర్స్ లో పర్టికులర్గా చాలా టౌన్ రికార్డ్స్ అని ఏవో చెప్తున్నారు. బట్ నేను అంత డీటెయిల్ గా వెళ్ళి చూడలేదు. కానీ ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తున్నారు. నేను క్రాస్ చెక్ చేయమంటే ఎవ్రీబడి సేయింగ్ దట్ ఇట్స్ క్రియేటింగ్ రికార్డ్స్ ఇన్ బీసీ సెంటర్స్ అని చెప్తున్నారు కొన్ని ఏరియాల్లో. బట్ ఇట్స్ లైక్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అంటే మనం రీజనల్ కంటెంట్ తోటి ఒక వెరీ లిమిటెడ్ బడ్జెట్తో చేసిన ఈ ఫిల్ము అన్ని ఏరియాస్లో కూడా రికార్డ్ కలెక్షన్స్ తీసుకోవడం అనేది సినిమాకి ఇండస్ట్రీకి కానీ సినిమాకి కానీ ఒక కొత్త రకమైన హోప్. సో మిగతా వాళ్ళు ట్రై చేయడానికి కూడా ఇట్లాంటి కంటెంట్స్ని మనం చేసుకుని వెళ్తే ఎస్ యూ కెన్ గెట్ గుడ్ రెవెన్యూస్ అని చెప్పడానికి